వార్తా వ్యాఖ్య. వికసిత్ భారత్ దిశగా మోదీ 3.0 100 రోజుల పాలన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో వికసిత్ భారత్ దిశగా మోదీ 3.0 పాలన సాగింది. ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపే విధంగా మొదటి 100 రోజుల్లో అనేక ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. తద్వారా అభివృద్ధి చెందిన భారతదేశానికి 2047 సంవత్సరం లక్ష్య సాధన కోసం బలమైన పునాది వేశారని విశ్లేషకుల అభిప్రాయం. ఈ 100 రోజుల్లో 15 లక్షల కోట్ల రూపాయలను అనేక రంగాల అభివృద్ధికి కేటాయించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయం, రైతులు, మహిళా సాధికారత, యువత, కుటుంబ సంక్షేమం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. 3 లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయగా 25,000 మారుమూల గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం, ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు 12,100 కోట్ల రూపాయల మంజూరు వంటివి ఇందులో ఉన్నాయి. దేశంలో సుపరిపాలనను అందించడంతో పాటు సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక సాధనాలను ఉపయోగించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మార్పులు ప్రపంచ వేదికపై భారత్ను బలమైన ఆర్థిక శక్తిగా నిలుపుతున్నాయి. మోదీ 3.0లో కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను ఓ మారు పరిశీలిస్తే రైతులను ఆహార ప్రదాతలుగా మార్చడమే కాకుండా దేశానికి వెన్నెముకగా నిలిపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ సంపన్నమైన వికసిత్ భారత్ రైతుల కోసం, రైతాంగ సంక్షేమం కోసం అనేక నిర్ణయాలను తీసుకున్నారు. మోదీ 3.0లో తొలి నిర్ణయంగా కిసాన్ నిధి 17వ విడత కింద 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర ఎంఎస్పీ పెంచారు. ఉల్లిపాయలు, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధర ఎంఈపీ తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు సాగునీటి సామర్థ్యాన్ని పెంచేందుకు 12,100 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. స్వయం ఉపాధితోనే మహిళా అభ్యున్నతి సాధ్యమవుతుందని, వారు స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ మహిళలకు సాధికారత కోసం పలు నిర్ణయాలను తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం జీవనోపాధిని ప్రోత్సహించేలా దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, డే ఎన్ఆర్ఎల్ఎం పథకం కింద 90 లక్షల సహాయక బృందాల ఆధ్వర్యంలో 10 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చారు. నారీశక్తికి ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. కొత్తగా 11 లక్షల మంది లఖ్పతి దీదీలు ధృవపత్రాలు అందుకున్నారు. 2.35 లక్షల స్వయం సహాయక సంఘాలలో 26 లక్షల మంది మహిళలకు 5,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను విడుదల చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు సాంకేతికత సుస్థిరతను ఉపయోగించుకోవడం ద్వారా భారతీయ యువత దేశీయ డిమాండ్ను మాత్రమే కాకుండా ప్రపంచ డిమాండ్ను కూడా తీర్చగలదని, అందుకు తగిన విధంగా వృత్తి నైపుణ్యాలు అందించే రీతిలో దేశంలో యువశక్తిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. యువత నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధి అవకాశాలను 4,01 కోటి మంది యువతకు లబ్ధి చేకూర్చేలా 2 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రధానమంత్రి ప్రకటించారు. క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కీర్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాదక ద్రవ్యాల కట్టడికి, నషాముక్త్ భారత్కు దోహదపడేలా మాదక ద్రవ్యాలు, పొగాకు నష్టాలపై యువతకు అవగాహన కల్పించేందుకు పొగాకు రహిత విద్యా సంస్థలు టొఫై ప్రచారం ప్రారంభించారు. అంత్యోదయ సూత్రాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో ఉందని, పేదలకు, వెనుకబడిన వర్గాల వారి సంక్షేమం దిశగా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ అట్టడుగు వర్గాల కోసం మోదీ 3.0 100 రోజుల పాలనలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. దేశంలోని 63,000 గ్రామాల్లోని 5 కోట్ల ఆదివాసీ గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి జన్జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ పథకం ద్వారా సున్నితమైన గిరిజన సమూహాలు పీవీటీజీలకు ప్రాథమిక సౌకర్యాల కల్పన, 500 ఆకాంక్షాత్మక విభాగాలు, 112 ఆకాంక్షాత్మక జిల్లాలలో 12 సామాజిక రంగ సూచీలలో సంతృప్తత సాధించేందుకు సంపూర్ణత అభియాన్ను ప్రవేశపెట్టారు. 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గడిచిన 100 రోజుల పాలనలో బహుముఖ రంగాలలో సుస్థిరమైన అభివృద్ధిని నమోదు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.